అనర్హత పిటిషన్పై ఎమ్మెల్యే దానం నాగేందర్ అఫిడవిట్ దాఖలు చేశారు. పిటిషన్ను కొట్టివేయాలి అని స్పీకర్కు దానం నాగేందర్ విజ్ఞప్తి చేశారు. తాను బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదు అన్నారు దానం నాగేందర్. తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్లు సమాచారం లేదు అన్నారు. 2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లన్నట్టు తెలిపిన దానం, కాంగ్రెస్ సమావేశానికి వ్యక్తిగత హోదాలో మాత్రమే వెళ్లాను అన్నారు. తాను పార్టీ మారినట్టు బీఆర్ఎస్ భావిస్తుందని అఫిడవిట్లో పేర్కొన్నారు దానం నాగేందర్. అనర్హత పిటిషన్పై ఎమ్మెల్యే దానం నాగేందర్ అఫిడవిట్ దాఖలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. లైవ్ లో రాకేష్. పార్టీ ఫిరాయింపుల కేసులో ఇప్పటికే దానం నాగేందర్కు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30న విచారణకు రావాలంటూ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో దానికి కౌంటర్గా దానం నాగేందర్ ప్రస్తుతం పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్ అయితే కొంత విచిత్రంగా ఉందని చెప్పుకోవచ్చు. దానం నాగేందర్ తాను బీఆర్ఎస్ పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదు, కేవలం మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా మాత్రమే బీఆర్ఎస్ పార్టీ తాను పార్టీ వీరాలనుకుంటుందంటూ కూడా ఈ యొక్క కౌంటర్ దాఖలు చేసిన దాంట్లో పేర్కొన్నారు. తాను 2004లో కాంగ్రెస్ సమావేశానికి వ్యక్తిగతంగా వెళ్ళాలని తప్పితే రాజకీయపరమైన అంశంతో వెళ్ళలేదంటూ కూడా ఈ కౌంటర్లో దానం నాగేందర్ పేర్కొన్నారు. అయితే ఈ అంశాలన్నిటి పట్ల స్పీకర్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో చూపాలి. ఎందుకంటే మిగతా 9 మంది ఎమ్మెల్యేలు సంబంధించి తాము పార్టీ మారలేదంటూ కూడా బహిరంగంగా చెప్పినప్పటికీ దానం నాగేందర్ ఆ విషయంలో స్పష్టత ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరానంటూ కూడా చెప్పారు. దీంతోపాటు గత పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి పోటీ చేశారు. ఇది అత్యంత కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు. పార్టీ ఫిరాయింపుల కేసులో ఇది క్లూ ఎవిడెన్స్గా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో స్పీకరు ఈ యొక్క బీఫామ్ను పరిగణలోకి తీసుకుంటారా, లేకుంటే దానం నాగేందర్ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ని దాఖలు చేసుకుంటారా, లేకుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నట్టు ఏవైతే ఆధారాలు చర్చల సందర్భంగా ఎంక్వైరీ సందర్భంగా ఏవైతే దాఖలు చేశారో వాటిని ఆధారంగా చేసుకుంటారా, ఈ అన్ని అంశాలు అయితే ప్రస్తుతం అయితే చర్చకు రాబోతున్నాయి. నిజానికి మిగతా 9 మంది ఎమ్మెల్యేల విషయంలో చాలామందికి అపోహలు ఉన్నప్పటికీ దానం నాగేందర్ విషయంలో ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేశారు కాబట్టి ఇది అత్యంత కీలకమైన ఆధారంగా ఈ కేసులో ఉండబోతుంది. ఈ అంశాన్ని ఖచ్చితంగా స్పీకరు పరిశీలిస్తారు. ఈ కేసు ఆధారంగా ఖచ్చితంగా దానం నాగేందర్ పైన వేటు తప్పదనేది ఇన్ని రోజుల పాటు చర్చ జరిగింది. కానీ ప్రస్తుతం దానం తీసుకున్న స్టాండ్ అయితే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. బహిరంగంగా తను కాంగ్రెస్ పార్టీలో చేరాను, కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నాను అంటూ చెప్తూనే బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్ర విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు కౌంటర్లో మాత్రం తాను బీఆర్ఎస్ పార్టీ వీడలేదు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదు, కేవలం మీడియాలో వచ్చిన వార్తలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ పరిలోకి తీసుకుంటుందంటూ కూడా చెప్పుకొచ్చారు. తాను కాంగ్రెస్ సమావేశాలకు హాజరుకోవడానికి కూడా ఆయన కారణం చెప్పారు. కేవలం వ్యక్తిగతమైన అంశాలతోనే కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు వచ్చారు, కానీ ఎటువంటి రాజకీయపరమైన అంశాలు తన మీటింగ్ అటెండ్ కావడానికి లేవంటూ కూడా పేర్కొన్నారు. అయితే ఇవన్నీ కూడా ఏ విధంగా ఈ యొక్క విచారణ సందర్భంగా స్పీకరు చూస్తారు, సుప్రీంకోర్టుకు రిపోర్ట్ ఇచ్చే సమయంలో కూడా ఈ అంశాలను ఏ విధంగా సుప్రీంకోర్టు ఇస్తారు. ఎందుకంటే సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ పార్టీ కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అక్కడ కూడా వాళ్ళు కౌంటర్ దాఖలు చేస్తారు. ఆ సమయంలో ఈ బీఫామ్కి సంబంధించిన అంశం కానీ దానం నాగేందర్ బయట మీడియాతో మాట్లాడిన అంశాలు కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అక్కడ చెప్పే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. ఇప్పటి వరకు మొత్తం 10 మంది పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో 7 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. దానం నాగేందర్, అలాగే డాక్టర్ సంజయ్, దీంతోపాటు కడియం శ్రీహరి. ఈ ముగ్గురు విషయంలో ఇంకా సంబంధించి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దీని విషయంలో ఈ ముగ్గురు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ అయితే ఉంది. దానం నాగేందర్ విషయంలో మాత్రం అందరికీ సస్పెన్స్ కొంత ఉత్కంఠ ఉన్నప్పటికీ ఆయన కూడా దాన్ని కొంతమేర చెప్పే ప్రయత్నం చేశారు. దీని విషయంలో స్పీకర్ నిర్ణయమే ఇప్పుడు అత్యంత కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.